నమస్తే, నా పేరు శ్రీధర్. మీ అందరి దయ వల్ల నేను ఒక ఫుడ్ ఛానల్ని స్టార్ట్ చేస్తున్నాను. సో ఈ ఫుడ్ ఛానల్ ఎందుకు అని అంటే, మనం ఫుడ్ బిజినెస్ని ఎందుకు స్టార్ట్ చేయాలి, ఒకవేళ స్టార్ట్ చేస్తే దానివల్ల బెనిఫిట్స్ ఏంటి, చేసిన దాన్ని మనం ఎలా ఉపయోగించుకోవాలి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి స్ట్రీట్ ఫుడ్ బెటరా, ఫుడ్ ట్రక్ బెటరా, నెక్స్ట్ క్లౌడ్ కిచెన్సా, సో మనకు లేబర్ ప్రాబ్లం ఎలా వస్తుంది, మనకు మ్యాన్ పవర్ ఎలా చేసుకోవాలి. ఓకే, ఒకవేళ స్ట్రీట్ ఫుడ్ పెడితే ఈ మున్సిపాలిటీ వాళ్ళతో ఇష్యూస్ ఉంటాయి కదా, దాన్ని ఎలా రెక్టిఫై చేయాలి, దీని సజెషన్స్. నెక్స్ట్ ఓకే, ఫుడ్ ట్రక్ పెట్టాను, ఎక్కడ పెట్టినా ప్లేస్ దొరకటం లేదు, ఎక్కడ పెట్టాలా, మనం పెడితే ఏంటి. నెక్స్ట్ ఒకవేళ క్లౌడ్ కిచెన్ పెట్టాం, క్లౌడ్ కిచెన్ పెట్టాలంటే నేను స్విగ్గీలో జొమాటోలో పెట్టాలని అంటే దానికి కొన్ని కాంప్లైన్స్ డాక్యుమెంట్స్ కావాలి, అది ఎలా కావాలా. నెక్స్ట్ వచ్చేసి మనం ఇవన్నీ ఎందుకు నేను ఓన్లీ బొబ్బట్లే స్టార్ట్ చేసుకుంటాను, దానికి నేను డాక్యుమెంటేషన్స్ పెట్టుకోవాలన్నా అనేది ఒక ఐడియా వస్తుంది, ఒక డౌట్ జనాలకి. లేదు ఇవన్నీ ఎందుకు, నేను ఇంట్లో 2-3 ఐటమ్స్ చేసుకున్నాను, స్విగ్గీ జొమాటోలో పెట్టుకుంటాను, దాన్ని హోమ్ డెలివరీ చేయించేసుకుంటా, వచ్చిన డబ్బుల్ని జస్ట్ ఎంత వస్తే అంత అని అనుకుంటారు కొంతమంది. లేదు ఓన్లీ పికిల్స్ బిజినెస్ పెట్టుకుందాం అనుకుంటారు కొంతమంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఐడియా ఉంటుంది. సో ఈ ప్రతి ఐడియాని మనము మార్కెట్లోకి ఎలా తీసుకెళ్ళాలి, తీసుకెళ్ళిన దాన్ని మనము డాక్యుమెంటేషన్స్ కానీ, మ్యాన్ పవర్ ప్రాబ్లమ్స్ కానీ, నెక్స్ట్ వచ్చేసి సేల్స్ ఎలా వస్తుంది, వచ్చిన డబ్బులు కరెక్ట్గా వస్తాయా రావా, వచ్చిన దాన్ని మనం ఎలా మిస్యూజ్ చేయకుండా ఈ ఐటమ్స్ రిటైల్లో తెచ్చుకోవాలన్నా, హోల్సేల్లో తెచ్చుకోవాలన్నా, నెక్స్ట్ వచ్చి తెచ్చుకున్న వాటిని ఈ గ్రామ్స్లలో ఇవ్వాలన్నా, కిలోస్లో ఇవ్వాలన్నా. ఇప్పుడు ఇంట్లో అంటే 4 చేస్తాం, ఇక్కడ 40 మందికి ఆర్డర్ వచ్చింది, ఎలా చేయాలి, ఇవన్నీ సహజమైన మన డౌట్స్. ఓకే, ఫుడ్ బిజినెస్ చేయాలన్న వాళ్ళ ప్రతి ఒక్కరికి. ఓకే, అదే కాకుండా మనకి లేబర్ డాక్యుమెంటేషన్స్ ఇంపార్టెంట్ ఉంటుంది. సో ఆ లేబర్ డాక్యుమెంటేషన్స్ అంటే కొంతమంది ఉంటారు తెలిసిన వాళ్ళు, 18 years 16 years కదా, తీసుకోవచ్చులే, పెట్టుకోవచ్చులే, లేబర్లు పట్టుకున్నప్పుడు చూద్దాంలే అని. సో ఇవన్నిటికీ మనం ఒక క్లారిటీ ఇస్తుందుకే నేను ఈ ఛానల్ని స్టార్ట్ చేస్తున్నాను. ఓకేనా, మీరు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. మీకు ఏ డౌట్స్ ఉన్నా కానీ ఇమీడియట్గా నేను రియాక్ట్ అవుతాను, మీకు సజెషన్స్ చెప్తుంటాను. అండ్ అది కాకుండా నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి, ఎందుకంటే నేను ఇప్పుడు ఈ వీడియో చేస్తుంటే మీకు ఇమీడియట్గా మీకు తెలియాలి కదా. ఓకే, థ్యాంక్ యూ, సైన్ ఆఫ్, బాయ్.